బడ్జెట్ పైన మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రం లోపల ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు బానిస సంఖ్యల నుంచి జైల్లోకి కూడా ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మా నాయకుడిని జైల్లో పెడితే కూడా తెలంగాణలో ఉన్న ప్రజలకు ధైర్యం నూరిపోసి వరి పంట వేస్తే ఉరేసుకోవాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడితే నువ్వు నీ ఫామ్ హౌస్ లోనే వరి పంట పండిస్తున్నావని డ్రోన్ కెమెరాలు పెట్టి వీడియో తీపించి రైతాంగానికి బాసటగా ఉండి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి గారు పీపుల్స్ మార్చ్ పేరిట ఆదిలాబాద్ నుంచి ఖమ్మంచాలన్నిటి కూడా దీర్ఘంగా మేము హర్షించారన్న విషయాన్ని తెలియజేస్తూ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని మహాకవి దశరథి గారు చెప్పిన తెలంగాణ సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పూర్తి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మేము బట్టి విక్రమార్క గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తమ కలలు సకారం అవుతాయని తెలంగాణ ప్రజలు ప్రాణాలకు సైతం ఒడ్డి సుదీర్ఘకాలం ఉద్యమించారు. ఈ ఉద్యమాల ప్రజలకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మారుస్తామని ఒట్టి ఎంతో ఆవేదనతో పేద ప్రజల గురించి తను దీంట్లో ఆర్ఎండ్బి శాఖకు 5,730 కోట్లు, హోం శాఖకు 9,564 కోట్లు, విద్యారంగానికి 21,230 కోట్లు, నీటిపారుదల శాఖకు 22,300 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్లో 2,736 కోట్లు, ఐటీ రంగానికి 774 కోట్లు, విద్యుత్ రంగానికి 16,410 కోట్లు, వైద్య రంగానికి 11,468 కోట్లు, బీసీ వెల్ఫేర్ కి 9,200 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 11,468 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 3,003 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్లు, ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి 17,056 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డుకు 15,025 కోట్లు, మూసి ప్రక్షాళన కోసం 1,500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ కి 3,385 కోట్లు, హైడ్రా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి 200 కోట్లు, విమానాశ్రయం మెట్రోకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్కు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 500 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రోకు 500 కోట్లు, ఎంఎంటీఎస్ కోసం 50 కోట్లు, హార్టికల్చర్కు 737 కోట్లు, పశు సంవర్ధక రంగానికి 1,980 కోట్లు, ప్రజా పంపిణీకి 3,836 కోట్లు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు 29,816 కోట్లు, ట్రాన్స్కో మరియు డిస్కిమ్లకు 16,410 కోట్లు, అడవులు మరియు పర్యావరణ శాఖకు 1,064 కోట్లు, పరిశ్రమల శాఖకు 2,762 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు. ఈ విధంగా అన్ని శాఖలకు కూడా ఏవైతే నిధులు అవసరం ఉన్నాయో ఆ నిధులన్నింటినీ కూడా చాలా దార్శనికతో ఆలోచన చేసి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు పొందుపరిచారు. ప్రజల ఆకాంక్షలతో కాంగ్రెస్ పార్టీ ఆశయాలను సమన్వయపరిచి ఎన్నికలకు ముందు మేము ఇచ్చిన హామీలను అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరచాలన్న దృఢదీక్షతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇచ్చిన హామీలు
ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలన్న ఉద్దేశంతో ఇచ్చినవి కావు. ప్రజల గుండె చప్పులకు స్పందించి రూపొందించిన సంకల్ప బలం, చిత్తశుద్ధి, సమర్థత, నిజాయితీ పునాదులతో నిర్మితమైనటువంటి మా ప్రభుత్వానికి అలవి కానివి లేనే లేవని నిరూపించడం జరిగింది. ఇందులో తొలిబెట్టుగా రాష్ట్ర మహిళలందరికీ కూడా ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పించడం జరిగింది. సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే అధ్యక్ష, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను కలవాలన్నా, వాళ్ళ పిల్లలు చదువుకుంటే వెళ్ళి ఒకసారి పలకరించి ఎట్లా చదువుతున్నామమ్మా అని పలకరించి రావాలన్నా మహిళలు ఈరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఎప్పుడైనా సరే వాళ్ళు ఏదైనా కష్టం వచ్చి ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం కింద హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే అధ్యక్ష, మా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం దాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది అధ్యక్ష. గతంలో పేరు మార్చలేదని చెప్పి హరీష్ రావు గారు చెప్పారు అధ్యక్ష. రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం ఉంటే రాజీవ్ గాంధీ గారి పేరే తీసేసారు అధ్యక్ష. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రోజు ఇక్కడ సన్నాయి నొక్కులు మన శాసనసభలో మాట్లాడడం అన్నది చాలా బాధాకరం అధ్యక్ష. మనం కేసీఆర్ కిట్ ను మనం తీసేయలేదు అధ్యక్ష. న్యూట్రిషన్ కిట్ అని చెప్పి ఇంకా దాన్ని ఇంకా మంచిగా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పథకాన్ని కొనసాగిస్తుందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇందులో ఈ మహాలక్ష్మి పథకం కింద కూడా అధ్యక్ష మహిళలు గ్యాస్ గురించి కూడా అధ్యక్ష, వెనకటికి ఇళ్లలో పొయ్యిల కింద ఆ గొట్టాలు అధ్యక్ష ఊది ఊది వాళ్లకు క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చేవి అధ్యక్ష. అలాంటి రోగాలు రావద్దని మహిళా తల్లులు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇచ్చిన మాట ప్రకారం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తలసరి ఆదాయం విషయానికి వస్తే అధ్యక్ష 23-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299 రూపాయలు అధ్యక్ష. జాతీయ తలసరి ఆదాయం 1,83,236 రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, దానితో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం 1,64,063 రూపాయలు ఎక్కువగా జాతీయ ఆదాయంతో ఉంది అధ్యక్ష. అంటే మన రాష్ట్రం సంపన్న తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఈ సంపన్న తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాటం మూలంగా సోనియా గాంధీ గారు రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు రావాలని ఈ యొక్క ఆకాంక్షతోనే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఆ రోజు ఏ రోజైతే పార్లమెంట్ లో తెలంగాణ యొక్క ప్రకటన వస్తుందో ఆ రోజు తీర్మానం యాక్సెప్ట్ చేస్తున్నారు పార్లమెంట్ లో. ఆ రోజు కేసీఆర్ గారు సభలో కూడా లేరు అధ్యక్ష. విజయశాంతి గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అధ్యక్ష. ఆ ఒక్క పార్లమెంటు సభ్యుని మూలంగా తెలంగాణ రాష్ట్రం రాలేదు అధ్యక్ష. యూపీఏ మిత్ర కూటమిలందరూ కూడా కలిసి అందరినీ కూడా ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించారు అధ్యక్ష. అయితే అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన గురించి బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అని చెప్పి కేసీఆర్ గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయకుండా దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళిత సోదరులందరూ కూడా మోసం చేసింది అధ్యక్ష. చాలా మంది బీసీ సోదరులకు ఏం చెప్పిందంటే మీకు నెక్స్ట్ మిమ్మల్ని బీసీలను సీఎం చేస్తా అన్నాడు. బీసీలకు కూడా మనం గతంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ అధ్యక్ష మనం పరిగిలోనే తీసుకొచ్చినాం అధ్యక్ష. పరిగి లోపల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో అక్కడ మనం ఎస్సీ సప్లాన్ తీసుకొచ్చినాం అధ్యక్ష. తిరుమలాపూర్ దగ్గర మనం ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎస్సీలు ఎస్టీలు జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు సంబంధించిన వాటా వాళ్ళకే పోయే విధంగా మనం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల కాంగ్రెస్ నేతృత్వం లోపల మనం చట్టం తీసుకొస్తే వీళ్ళు తూట్లు పడిచిన అధ్యక్ష బీఆర్ఎస్ వాళ్ళు ఈ విధంగా ఒకసారి ఎస్సీలను ముఖ్యమంత్రి అని ఒకసారి బీసీలకు సప్లాన్ అని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తామని చెప్పి హైదరాబాద్కు వచ్చి గుర్రాలను తీసుకొని ఏనుగులను తీసుకొని సవారీ చేసి మేమే తెలంగాణ తెచ్చిన మన విధంగా ప్రకటన చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిర్రు అధ్యక్ష మొట్టమొదటిసారిగా. ఆ తర్వాత రెండోసారి ఎట్లా వచ్చిందంటే అధ్యక్ష నా యొక్క సంపత్ కుమార్ దళిత సోదరుడు మేమిద్దరం కలిసి అసెంబ్లీలో 14 అసెంబ్లీలో ఉంటాం అధ్యక్ష.
ఆ 14 అసెంబ్లీలో ఉన్నప్పుడు అధ్యక్ష అతన్ని శాశ్వతంగా అధ్యక్ష కష్టపడి ఒక యువకుడు శాసనసభకి ఎన్నో కలలు కంటాడు అధ్యక్ష. అలాంటి నా యొక్క దళిత సోదరుణ్ణి శాశ్వతంగా అధ్యక్ష ఈ తెలంగాణ శాసనసభ నుంచి తొలగించేసింది అధ్యక్ష. ఆ కుటుంబం ఎంత బాధపడ్డదంటే అధ్యక్ష అంత బాధపడ్డది అధ్యక్ష. ఎందుకంటే నా సహచార మిత్రుడు శాశ్వతంగా తొలగించేసిన అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి ఆఫ్ నాలెడ్జ్ జనరల్ అధ్యక్ష హరీష్ రావు ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. కొడుకు చనిపోయి ఎన్నో బాధల్లో ఉండి కూడా ఆ బాధను దిగమింగుతూ తెలంగాణ రాష్ట్ర సాధన గురించి అప్పుడు ఐటీ మినిస్టర్గా ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ కూడా ఐటీ మినిస్టర్గా ఉండే అధ్యక్ష. అలాంటి ఐటీ శాఖను చిత్తు కాగితంగా రాసి పడేసి వాళ్ళ ముఖాన కొట్టేసి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఉద్యమించిన నాయకుడు అన్న మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అలాంటి నాయకుడిని ఆఫ్ నాలెడ్జ్ అన్నందుకు హరీష్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష మేమంతా కూడా. అదే అధ్యక్ష ఏ విధంగా వీళ్ళ డెవలప్మెంట్ ఉందంటే అధ్యక్ష మన జిల్లా అధ్యక్ష మన జిల్లా హైదరాబాద్ ఉండే అధ్యక్ష. ఇంతకుముందు హైదరాబాద్ పార్లమెంటు వికారాబాద్ తాండూరు కూడా ఉండే అధ్యక్ష. అట్లాంటి హైదరాబాద్ జిల్లాకు గ్రామీణ ప్రాంతం మనది అధ్యక్ష. అంటే హైదరాబాద్ జిల్లాలో ఉంటుంది అధ్యక్ష. మా అన్న ఎయిర్ ఫోర్స్ లో డ్యూటీ చేస్తే శివారెడ్డిపల్లి గ్రామం పరిగి తాలూకా హైదరాబాద్ జిల్లా నేను ఉత్తరం రాస్తుంటాయి అధ్యక్ష మా అన్నకు రవీందర్ రెడ్డి గారికి. అలాంటి మనను పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా చిత్రీకరించి వికారాబాద్ జిల్లాలో పెట్టేసి మన తలసరి ఆదాయం అధ్యక్ష 1,80,000 వరకు నెట్టేసి ఈరోజు రంగారెడ్డి జిల్లా అధ్యక్ష 9,46,000 తీసుకుపోయారు అధ్యక్ష. అంటే ఎంత సమతుల్యత పాటించడం అనేది ఈ పార్టీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మన జిల్లా పరిషత్ రంగారెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా నిల్వ చేయ అధ్యక్ష. నేను ఆ రోజు శాసనసభ్యుడిగా ఉండి రాజీవ్ చర్మ చీఫ్ సెక్రటరీగా ఉంటే ఆయనకు ఉత్తరం ఇచ్చిన అధ్యక్ష. మా జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు ఒక పార్లమెంట్ చేయండి, ఆ విధంగా ఉండాలి కానీ మమ్మల్ని వెనుకబడిన ప్రాంతంగా చేయకండి అని ఇస్తే వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా అధ్యక్ష జోగులాంబ జోన్లో తీసుకుపోయి కలిపిరు అధ్యక్ష. నా మిత్రుడు సంపద అంటుండే అన్నా మీ రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు ఉన్నాయి, మీది అభివృద్ధి చెందిన ప్రాంతం, మిమ్మల్ని తీసుకొచ్చి మా ప్రాంతంలో కలిపిరేందన్నా, ఎక్కడ అక్కడ ఏం ఉద్యోగాలు లేవంటే కళ్ళ నీళ్ళు పెట్టుకొని మా వికారాబాద్ ప్రాంత రైతులంతా కూడా ఉద్యోగులు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి చాలా బాధపడితే మనమంతా కూడా కలిసి అధ్యక్ష ఆ రోజు గులాం నబీ ఆజాద్ పరిగి నియోజకవర్గం మన్నెగూడ దగ్గర హెలికాప్టర్లో ల్యాండ్ చేపించి సచిన్ పైలట్ గారు వచ్చిన అధ్యక్ష ఆ రోజు రాజస్థాన్ నుంచి. ఆ రోజు మనం మీటింగ్ పెట్టినాం తెల్లారే. ఆ రోజు ఎంపీ ఎలక్షన్ క్యాన్వసింగ్ కి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వికారాబాద్ కలెక్టరేట్ ప్రాంతం లోపల ఒక మీటింగ్ ఉండే అధ్యక్ష. తెల్లారే మీటింగ్ ఉండే. ఆ మీటింగ్ వచ్చినటువంటి జనాన్ని చూసి ఇంటెలిజెన్స్ నివేదికలు చూసి మళ్ళా మన జిల్లాను చార్మినార్ జోన్ లో తీసుకోవడానికి మనం కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినటువంటి పోరాటం అధ్యక్ష. లేకపోతే 6 నెలలు మనం తీసుకుపోయి అక్కడ జోగులాంబ జోన్ లో కలిపి మనను పూర్తిగా అన్యాయానికి గురి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉన్నట్టే అది ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ప్రాణహిత చెవెళ్ళ అధ్యక్ష ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే నీళ్ళని కాలువల ద్వారా తీసుకొచ్చి మన చెవెళ్ళ వికారాబాద్ పరిగి ప్రాంతాలకు రావాలని చెప్పి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లో మీటింగ్ ఉంటే ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష. మన ప్రాంతానికి నీళ్లు రావాలంటే మీ అందరి సమక్షంలోనే అధ్యక్ష ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మన ప్రాంతానికి నీళ్లు ఇస్తా అని చెప్పి ప్రకటించింది అధ్యక్ష. పులుసు మామిడి దగ్గర మీ నియోజకవర్గంలో వికారాబాద్ లో పరిగిలో నా నియోజకవర్గానికి ఆల్రెడీ ట్రాన్స్ట్రా ఇండియా అనే కంపెనీకి కాంట్రాక్ట్ అవార్డు అయింది అధ్యక్ష. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష మన ప్రాంతానికి అవార్డైన కాంట్రాక్టర్లు రద్దు చేసిన అధ్యక్ష. మనం అండర్ గ్రౌండ్ టన్నెలకు దిగినాం అధ్యక్ష. అండర్ గ్రౌండ్ టన్నులో 100 మీటర్ల లోపల దిగినాం అధ్యక్ష. దిగితే కిలోమీటర్ల కొద్ది పన్ను నడుస్తుంది అధ్యక్ష. శంకర్పల్లి దగ్గర చందిప్ప దగ్గర ఆ పనులన్నింటి కూడా రద్దు చేసి అధ్యక్ష సంగారెడ్డికి మళ్లించింది అధ్యక్ష. సంగారెడ్డి పట్టిస్తే మనకు అబ్జెక్షన్ లేదు అధ్యక్ష. కానీ మన పొట్టగొట్టి మన మన యొక్క పిల్లలకు ఉద్యోగాలు రానియకుండా చేసి ఈ విధంగా మన నీళ్లను రద్దు చేసి కొండపోచమ్మ రిజర్వాయర్కి తీసుకుపోయింది అధ్యక్ష. తీసుకుపోయి మన నీళ్ల పనులు ఈ 10 ఏళ్ల కాలంలో చేయలేదు అధ్యక్ష. ఈ విధంగా మోసం చేసినంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క బీఆర్ఎస్ యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు అన్న విషయం ప్రజలు గుర్తించే మన ప్రాంతంలో 4కి 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచిందంటే దానికి తార్కాణం ఏంటంటే మన ప్రాంతానికి తీరని మోసం చేయడమే అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ఇంతకుముందు హరీష్ రావు గారు ప్రజావాణి గురించి మాట్లాడిన అధ్యక్ష. నాకొక మాజీ మంత్రి చెప్పింది అధ్యక్ష
గతంలో పనిచేసినటువంటి ఒక మంత్రి గారు కేసీఆర్ గారు కలవడానికి పోయిందంట అధ్యక్ష. ఆ మంత్రి గారు మాట్లాడుతుంటే అపాయింట్మెంట్ లేకుండా వస్తే తిట్టి బయటికి పంపించేస్తే బయట పోయి కళ్ళనీళ్ళు పెట్టుకుంటా అధ్యక్ష. అది నాకు చెప్పిన అధ్యక్ష. అలాంటిది మా దగ్గర లేదు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పిన అధ్యక్ష, మా ఎమ్మెల్యేలు ఎవరైనా సరే రోజు సాయంత్రం 4:30 నుంచి 5:30, 6 గంటల వరకు ఎవరు కలవాలన్నా సరే డైరెక్ట్గా వచ్చే ముఖ్యమంత్రితో కలిసి నియోజకవర్గ సమస్యలు, గ్రామాల సమస్యలు, మండలాల సమస్యలు, అభివృద్ధి సమస్యలు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడే విధంగా మా ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం కల్పిస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ప్రజల సమస్యలు తీర్చాలంటే, ప్రజల యొక్క ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా రిప్రజెంట్ చేయడానికి అని చెప్పి ప్రజావాణి కార్యక్రమాన్ని పెట్టి ఒక మంచి ఐఏఎస్ అధికారి నియమించిన అధ్యక్ష. ఎవరైనా సరే అక్కడ పోయి అక్కడ పిటిషన్ ఇచ్చే విధంగా మేము వెసులుబాటు కల్పించడం అధ్యక్ష. వీళ్ళు చేయకపోగా ఆ చేసిన మంచి పనిని కూడా ఈరోజు హరీష్ రావు గారు విమర్శించడం అన్నది చాలా బాధాకరం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గతం లోపల రాజీవ్ గాంధీ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష, కేంద్రం నుంచి వచ్చే నిధులు ₹1 వస్తే 15 పైసలు మాత్రమే గ్రామాలకు వస్తున్నాయి, మిగతా పైసలు మధ్యలోనే ఆవిరైపోతున్నాయని చెప్పడం జరిగింది అధ్యక్ష. అట్లా జరగొద్దన్న ఉద్దేశం అధ్యక్ష. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అవి ప్రభుత్వం దృష్టికి రావాలంటే ప్రజావాణి ఉండాలి, ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అందరినీ కలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు అధ్యక్ష. ప్రభుత్వ పథకాలు, పాలన ఫలితాలు అర్హులకు సరిగ్గా అందినప్పుడే వాళ్ళు నిరాశ నిస్పృహలకు నుంచి బయటపడతారు. అలాంటి వారు తమ గలం విప్పి సమస్యలను ఎక్కడ ఎలా తేల్చుకోవాలో నిర్ణయించుకునే పరిస్థితి వాళ్ళకు వస్తుంది. అటువంటి వారి సమస్యలను వెనువెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే సౌలభ్యం రాష్ట్ర స్థాయి ప్రజావాణి ద్వారా తీసుకొచ్చాం. గతంలో సామాన్యులను దుర్భేద్యమైనటువంటి ప్రగతి భవన్ ముళ్ళ కంచెలు తొలగించి తలుపులు తెరిచి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ గా మార్చడం జరిగింది అధ్యక్ష. అక్కడ వారానికి 2 రోజులు ప్రజల నుంచి అందుకున్న ప్రతి ఆర్జీకి రసీదు ఇస్తున్నాం అధ్యక్ష. ఆర్జీలన్నిటికీ ఒక పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించేందుకు వెంటనే పంపడం జరుగుతుంది అధ్యక్ష. ఈ ప్రజాభవని కార్యక్రమ నిర్వహణకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, భూతద్దంలో చూపించకుండా రెవెన్యూ అంచనాలకు తగ్గట్టుగా బడ్జెట్ను మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధ్యక్ష. బడ్జెట్ పూర్తిగా తెలంగాణ ఆకాంక్షలకు అద్దం పెట్టడంలో పాటు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేసింది అధ్యక్ష. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి అధ్యక్ష. తాను చెప్పడం జరిగింది అధ్యక్ష, పెద్దమ్మ తల్లి సాక్షిగా రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి తను చెప్పడం జరిగింది అధ్యక్ష. అన్న మాట ప్రకారం 1,00,000 రూపాయలు మాఫీ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకా 1,50,000 రూపాయలు అధ్యక్ష ఈ నెలాఖరులోగా మాఫీ చేస్తున్నాం అధ్యక్ష. వచ్చే నెల 15 ఆగస్టుకు మువ్వెన్నెల జెండా ఎగరేసే లోపల అధ్యక్ష 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాం అధ్యక్ష. అక్కడక్కడ ఒక ఇంట్లో ఎవరైనా 2-3 అప్పులు తీసుకుంటే ఫస్ట్ స్కీమ్ లోపల రాకుంటే సెకండ్ స్కీమ్ లో వస్తారు, సెకండ్ స్కీమ్ లో రాకుంటే థర్డ్ స్కీమ్ లోపల 2 లక్షల వరకు తప్పకుండా మాఫీ అయిపోతుంది అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి చెప్పిండు అధ్యక్ష, ఎక్కడైనా గ్రామంలో ఎవరికైనా రుణమాఫీ జరగలేదంటే మీరు వాళ్ళ దగ్గర పిటిషన్ తీసుకోండి, ఏ మాత్రం కూడా సంకోచించకండి. దాన్ని తీసుకొని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. రైతు వేదికల దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ అధికారులు ఉంటారు, అక్కడ వాళ్ళకు 3 సార్లు అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఆ ఆర్జీలను వాళ్ళకి ఇచ్చేస్తే బ్యాంకులతో మాట్లాడి ఎక్కడైనా టెక్నికల్ ఇబ్బందులున్నా సరే సరిదిద్దైనా సరే తప్పకుండా వాళ్లకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పలు సందర్భాలు చెప్పినప్పటికీ కూడా అది ఏదో చిన్న పథకంలాగా పార్లమెంట్లోనే చర్చ జరిగింది అధ్యక్ష. మన తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి రైతు డిక్లరేషన్ వరంగల్ లో చెప్పినటువంటి దాన్ని తెలంగాణ లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మాఫీ చేయడం జరిగింది. 2 లక్షల రూపాయల వరకు అన్న విషయాన్ని పార్లమెంట్ లో చెప్పడం జరిగింది అధ్యక్ష. దేశంలో ఇంతవరకు అధ్యక్ష ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు 31,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. ఇంత పెద్ద పథకాన్ని మన రాష్ట్రం చిన్న రాష్ట్రం అధ్యక్ష 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు మనకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయినా సరే ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ బృందం రోజుకు 18 గంటలు కష్టపడి అధ్యక్ష
వాళ్ళు చేసినటువంటి పనుల మూలంగా అధ్యక్ష ఉదయం 7 గంటలకు బ్రష్ కూడా చేయకముందే అధ్యక్ష ఛాయ్ తాగకముందే ప్రజలు వస్తున్నారు అధ్యక్ష, తండోపతండాలు వస్తున్నారు అధ్యక్ష, రాత్రి 10-11 గంటల వరకు కూడా వస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పనులు అట్లే అధ్యక్ష. ధరణిని అడ్డం పెట్టుకొని భూ వ్యాపారాలు చేయడమే తప్ప బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు పేద ప్రజల గురించి ఎక్కడ కూడా పని చేయలేదు అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష వ్యవసాయ రంగానికి 25% కేటాయింపులు చేసినాం అధ్యక్ష. అదే విధంగా దాని అనుబంధ రంగాలకు 15.8% ఆలోకేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుత ధరల ప్రకారం అధ్యక్ష 22-23తో పోల్చినప్పుడు 23-24 వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు జోడించినప్పుడు స్థూల విలువ 4% వృద్ధి చెందింది అధ్యక్ష. వ్యవసాయ రంగానికి కేటాయింపులు 72,659 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర జనాభాలో 47.3% మంది వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపైన ఆధారపడి ఉన్నందుకు ఆ రంగం యొక్క ఆర్థిక ప్రగతి అత్యంత కీలకం. ఇక సర్వీస్ రంగంలో 33% మంది, పారిశ్రామిక రంగంలో 19.7% ఆధారపడి జీవిస్తున్నారు అధ్యక్ష. అందులో భాగంగానే రైతు బంధు పథకం సానే రైతు భరోసా ద్వారా మా అర్హులైనటువంటి రైతులకు రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన అధ్యక్ష. గత ప్రభుత్వం లోపల వాళ్ళు రైతు బంధు పేరిట 5,000 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు మేము 15,000 రూపాయలు ఎకరానికి ఏడాదికి ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసినాం. అదేవిధంగా రైతు బంధు పథకం కింద కూడా మేము రైతు భరోసాగా మార్చి కూడా ఆల్రెడీ మేము దగ్గర 8,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ జమ చేయడం జరిగింది రైతు సోదరులకు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. పంట పెట్టుబడులకు రైతులు వడ్డీ వ్యాపారాల పడకుండా చూసేందుకు రైతు భరోసా కింద ఇప్పటి వరకు 69,86,519 మంది రైతులకు 7,625 కోట్లకు ఆర్థిక సాయాన్ని కూడా అందించడం జరిగింది అధ్యక్ష. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తో పాటు ఇతర రంగాలకు విద్యుత్ సబ్సిడీ కింద 6,728 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గతంలో అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా ప్రస్థానం పేరిట మన చేవెళ్ల గడ్డ నుంచి పాదయాత్ర ప్రారంభించే అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అధికారంలోకి వచ్చినప్పుడు రైతాంగం పైన అప్పుడు బషీర్బాగ్ లోపల మీకు తెలుసు అధ్యక్ష కాల్పులు జరిగి రైతులు మరణించడం జరిగింది అధ్యక్ష. అలాంటి రైతాంగానికి మనం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన హామీ ఇచ్చినాం, మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి. 2004 తీసుకొస్తే మొట్టమొదటి సంతకం ఏదే ఉచిత విద్యుత్ మీద పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ 10 ఏళ్లే కాకుండా అధ్యక్ష ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీయలేని పథకం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏ రైతు కూడా దాని తర్వాత 20 రూపాయలు చేసినాం, ఇప్పుడు 30 రూపాయలు అవుతుంది అధ్యక్ష. అది కేవలం 10 మన కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్న విషయాన్ని మీకు అందరికి కూడా తెలియజేస్తూ అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం లోపల 24.40 జరిగింది అధ్యక్ష. ఇందులో 1,00,000 వరకు రుణాలు ఉన్న 11.34 లక్షల కుటుంబాలకు 6,035 కోట్లకు జూలై 18, 24 తేదీన విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష రైతులు సంబరాలు చేసుకుంటున్నారు అధ్యక్ష. ఏ గ్రామానికి వెళ్ళినా సరే మన ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి పాలాభిషేకం తల్లి సాక్షిగా ప్రమాణం చేసి చెప్పిన అధ్యక్ష నేనున్నాను. రెడ్డి గారు ఈ యొక్క 6 పథకాలకు సంబంధించినది ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేస్తారని చెప్పి నేను మీ ముందు చెప్పిన అధ్యక్ష. నేను చెప్పిన దాని ప్రకారం తను అన్ని కూడా ఆశ కల్పించినందుకు నేను సర్వదా మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఉరి అని మాట మేము చెప్పాం అధ్యక్ష, మేము ఏదైతే చెప్పినామో తప్పకుండా దాన్ని నెరవేరుస్తాం అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష 24-25 బడ్జెట్ తయారీ లోపల రైతు రుణమాఫీకి ప్రత్యేక దృష్టి సారించి 26,000 కోట్లను కేటాయించడం జరిగింది. తెలంగాణ ప్రజలకు మన ప్రభుత్వం చేసిన వాగ్దానాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో ఆయా పథకాలకు కేటాయింపులు చేయడం జరిగింది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు అందించిన బడ్జెట్ రూపాయలు 72,655 కోట్లు. ఇది మొత్తం ప్రతిపాదిత వ్యయంలో 25% అధ్యక్ష. ఇది రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ రంగ అభివృద్ధి పట్ల మన ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అధ్యక్ష. జిఎస్డిపిలో 15.8% వాటా మరియు 47.3% ప్రజలకు ఉపాధిని కల్పిస్తున్న వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యతగా చెప్పవచ్చును అధ్యక్ష. ముఖ్యమైన వ్యవసాయ రంగాలకు పథకాలకు కేటాయింపుల అధ్యక్ష. రైతు రుణమాఫీకి 26,000 కోట్లు, రైతు భరోసాకు 15,075 కోట్లు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా కింద 1,200 కోట్లు, రైతు బీమాకి
1,589 కోట్లు, పంటల బీమాకి 1,300 కోట్లు, పంటల బోనస్కి 1,800 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి 11,500 కోట్ల అధ్యక్ష. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష 200 యూనిట్ల వరకు, 700 యూనిట్ల వరకు అధ్యక్ష. ఎవరు కూడా, ఏ పేదవాళ్ళు కూడా, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరు కూడా 200 యూనిట్ల వరకు, 700 రూపాయల వరకు కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇది ఒక కళ అధ్యక్ష. పేదవాళ్ళు ఇంట్లో పిల్లలు చదువుకుంటే కరెంటు పోతే, పిల్లలు ఆడుకునికి పోతే, భర్త వ్యవసాయానికి పోతే ఆ తల్లి రోధించేది. భర్తను అడిగితే లైన్మెన్ కట్ చేసిపోయిందని, మళ్ళీ బిల్లు కడదామని పోతే సర్వీస్ ఛార్జీలు కట్టాలని, దానికి సంబంధించిన పెనాల్టీ కట్టాలని అడిగేవాళ్ళు అధ్యక్ష. శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఎవరు కూడా ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదన్న విధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు సర్వత్రా పేద ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నీటిపారుదల శాఖ అధ్యక్ష, నీటిపారుదల శాఖ కింద ప్రగతి పద్దు 10,829 కోట్ల అధ్యక్ష. నీటిపారుదల శాఖ గురించి మనం గతంలో ఎన్నో పోరాటాలు చేసిన అధ్యక్ష. వికారాబాద్కి గోదావరి నీళ్లు ప్రాణహిత చెవెల రావాలని మనం ఉద్యమాలు చేస్తే వికారాబాద్ లోపల మీ మీద, నా మీద పోలీసులు కేసు పెట్టిన అధ్యక్ష గత ప్రభుత్వంలో. ఇప్పటికి మనం కోర్టుకు తిరుగుతున్నాం అధ్యక్ష, ఇంకా కేసు పోలేదు అధ్యక్ష. ఈ విధంగా విపక్షాలపైన ఆ రోజు అక్రమ కేసులు పెట్టినటువంటి ఘనత ఈ యొక్క బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రులకు చెల్లింది అధ్యక్ష. మన ప్రాంతానికి రైతులకు మనం సాగునీరు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తే మన మీద కేసులు పెట్టిన అధ్యక్ష. దీని విషయంలో అధ్యక్ష, ప్రాణహిత చెవెల జలాలని మన ప్రాంతానికి తీసుకురావాలి. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి నుంచి కూడా ఉద్దండాపూర్ దగ్గర పనులు ఆగిపోయినాయి, అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాలను కూడా మన ప్రాంతానికి తీసుకురావాలి. ఈ యొక్క కృష్ణా జలాలు, గోదావరి జలాలని కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి, నా మిత్రుడు ఇక్కడే శంకర్ ఉన్నారు, షాద్నగర్ శాసనసభ్యుడు, మేము ఎన్నోసార్లు అధ్యక్ష అక్కడికి గతం లోపల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, చాలా మంది నాయకులను తీసుకెళ్లి మా యొక్క ప్రాంతం అధ్యక్ష, మనకు ఎక్కడ కూడా సాగునీటి వసతి లేదు అధ్యక్ష. అట్లాంటి ప్రాంతం లోపల మనం ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేయాలి అధ్యక్ష. కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అధ్యక్ష మన ప్రాంతానికి మన అధ్యక్ష. అదేవిధంగా మన కృష్ణా కూడా అంతే అధ్యక్ష. శ్రీశైలం నుంచి నీళ్లు కాలువల ద్వారా వచ్చి మన వికారాబాద్ జిల్లాకు వచ్చేసరికల్లా అక్కడ కూడా టేలెన్లో ఉన్నాం అధ్యక్ష. కానీ అక్కడ మనకు అష్యూట్ వాటర్ లేదు అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో డిస్ప్యూట్స్ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి దాన్ని డ్రింకింగ్ వాటర్ కింద కూడా కొన్ని అఫిడవిట్స్ కూడా అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. కొన్ని టెక్నికల్ అవాంతరాలు ఉన్నాయి అధ్యక్ష. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయకుండానే పనులు ప్రారంభించిన అధ్యక్ష. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ పైన, హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన మహబూబ్ నగర్ జిల్లాలో ఒక రివ్యూ ప్రోగ్రామ్ మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ప్రతి జిల్లాకి, ప్రతి 10 రోజులకు ఒక జిల్లాకి పోవాలి. క్షేత్రస్థాయిలో అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, మన పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయని చెప్పి అక్కడ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతో, అధికారులతో అక్కడ చర్చ చేసి అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా అభివృద్ధిని పరిగెత్తించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా మనము గోదావరి, కృష్ణా జలాలని కొందుర్గు, పరిగి, లక్ష్మి దగ్గర సంగమం చేయాలి అధ్యక్ష. అక్కడ ఈ ప్రాజెక్టును కట్టాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమ్ గారికి కోరుతున్నా అధ్యక్ష. ఎందుకంటే ఆ యొక్క ప్రాజెక్టును కడితేనే మన ప్రాంతానికి నీళ్ళు వస్తాయి అధ్యక్ష. ఇప్పుడు భగీరథ డ్రింకింగ్ వాటర్ అధ్యక్ష ఎవరు కూడా తాగుతలేరు అధ్యక్ష. అది కేవలం బట్టలు ఉత్కనికనే వాడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ యొక్క నీళ్లు తాగితే రోగాలు వస్తున్నాయి అంటున్నారు అధ్యక్ష. అందుగురించే నేనేం చేసిన అధ్యక్ష అంటే కోయిల్ సాగర్ నుంచి 0.54 TMC అధ్యక్ష. అప్పుడు ఆదిత్యనాథ్ దాస్ గారు మనకు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారు అధ్యక్ష.
ఇప్పుడు అడ్వైజర్గా ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేశారు అధ్యక్ష. ఆయన అప్పుడు సెక్రటరీగా ఉన్నప్పుడు 150 కోట్లతోన పరిగి నియోజకవర్గానికి డ్రింకింగ్ వాటర్ గురించి అలొకేషన్ చేయించుకున్న అధ్యక్ష. 75 కోట్లు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉండే అధ్యక్ష, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అధ్యక్ష. నేను కోరుతున్న అధ్యక్ష మీ ద్వారా ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ని కోయిల్ సాగర్ నుంచి తీసుకురావాలి, అక్కడ శ్రీశైలం నుంచి వద్దు అధ్యక్ష. ఎందుకంటే మధ్యలన్నీ కూడా అంతా చెడ్డ నీళ్ళన్నీ కూడా దాంట్లో కలిసి అవే నీళ్లు ఇళ్లలోకి వచ్చేసి ఆ నీళ్లు తాగి జనాలు రోగాల బారిన పడుతున్నారు. కాబట్టి స్థానికంగా ఉండే వనరుల ద్వారానే మనం తాగునీటి సమస్య తీర్చుకోవాలంటే మన తెలంగాణ ప్రాంతం లోపల జిల్లాలో కూడా చిన్న చిన్న ప్రాజెక్టులు 2 టీఎంసీలు 3 టీఎంసీలు కట్టుకుంటే అక్కడ నుంచే మనం మోటార్లు లేకుండా కరెంటు ఖర్చు లేకుండా మనం తాగునీటి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే మనకు బడ్జెట్ లోపల ఈ యొక్క భూసేకరణ చేసి నిధులు కేటాయించి ఈ యొక్క ఈ 2 కూడా కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లికి అనుసంధానం చేసే విధంగా కృష్ణా గోదావరి జలాలు సంగమం చేసే విధంగా నిర్ణయం తీసుకోవడంగా మీరు కూడా మన జిల్లా తరఫున మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని చేతులు ఎత్తి నమస్కరిస్తూ కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 6 పథకాల గురించి అధ్యక్ష, రైతు భరోసా గురించి అధ్యక్ష 15,075 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. చేయుత పథకం కింద అధ్యక్ష 14,861 కోట్ల అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్ల గురించి అధ్యక్ష 7,740 కోట్ల అధ్యక్ష. గతం లోపల పరిగి నియోజకవర్గంలో అధ్యక్ష రికార్డు స్థాయిలో 42,000 ఇండ్ల అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపించడం అధ్యక్ష. పరిగి నియోజకవర్గంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 గ్రామాల మీద సిఐడి ఎంక్వైరీ పెట్టిండు అధ్యక్ష. బండేల్చర్ల కుల్కచర్ల దగ్గర ఎంక్వైరీ చేపిస్తా అని చెప్పి సిఐడికి ఆర్డర్ ఇస్తే ప్రజలు తిరగబెడతారనే ఉద్దేశంతో మళ్ళా సిఐడి విచారణ విరమించుకున్నాడు అధ్యక్ష. మనం చేస్తున్నటువంటి పథకాలు పేదవాళ్ళ సొంత స్థలం లోపల వాళ్ళ పెంకుటిల్లో బండలిల్లో ఉంటే అది తీసేసి అక్కడనే ఇల్లు కట్టుకునే విధంగా ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు ఇతరులు అయితే 5 లక్షలు పెట్టి వాళ్ళు ఇల్లు కట్టుకునే విధంగా మనం ఆల్రెడీ ఆమె ఇచ్చిన అధ్యక్ష. ఇచ్చిన దాని ప్రకారం మాకందరికి ఎమ్మెల్యే మనందరికి ఎమ్మెల్యేకి అధ్యక్ష 3,500 ఇండ్ల అధ్యక్ష ఆల్రెడీ శాంక్షన్ అయిన అధ్యక్ష. రేపు మాపు అవి మనం ఇందిరమ్మ కమిటీలు వేసిన అధ్యక్ష. గ్రామాల లోపల మంచిగా ప్రజల దగ్గరనే మీటింగులు పెట్టేసి ఆ మీటింగ్ లోపల ఇందిరమ్మ ఇండ్లు అత్యంత పేదవాళ్ళు సమాజంలో ఎవరితో నిల్వ నీడలేని వాళ్లకు ఇండ్ల స్థలాలు కూడా ఇచ్చే అధ్యక్ష. అక్కడ పక్కా ఇండ్ల నిర్మాణం చేపేయడానికి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. దశల వారీగా ఇల్లు లేని వాళ్ళే రాష్ట్రంలో ఉండని విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండే విధంగా ఇందిరా గాంధీ గారు చెప్పిన అధ్యక్ష. రోటీ కపడవారు మకాన్ అధ్యక్ష. తీరా దాన్ని నిజం చేయడానికే మన ప్రభుత్వం ఈరోజు కట్టుబడి పనిచేస్తున్న తెలియజేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష అప్పులు చేసినప్పుడు పంట వండినప్పుడు అధ్యక్ష ఆత్మహత్యలు చేసుకుంటారు అధ్యక్ష. నేను చాలా గ్రామాల్లో పోయిన అధ్యక్ష, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శడానికి పోయిన అధ్యక్ష. చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. చిన్న పిల్లలు చదువుకోవాల్సింది ఉంటుంది, భార్య దిక్కులేని పరిస్థితిలో ఉంటుంది అధ్యక్ష. అలాంటి వాళ్ళు అలాంటి జీవితం రావద్దని మా యొక్క రాహుల్ గాంధీ గారు దశ దిశ నిర్దేశం చేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట అంటే అది తప్పకుండా మనం దాన్ని అమలు పరచాలి. ఎందుకంటే ప్రజల్లో ఒక విశ్వాసం నమ్మకం గాంధీ కుటుంబమైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే మోతీలాల్ నెహ్రూ గారు మన దేశ స్వాతంత్రం గురించి అధ్యక్ష అలహాబాద్ లో ఉన్నటువంటి సొంత ఆస్తులను పణంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి ఆ రోజు పనిచేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్ష 10 సంవత్సరాలు జైలు జీవితం గడపడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు హరీష్ రావు గారు చులకన చేసి మాట్లాడుతున్నాడు అధ్యక్ష రాహుల్ గాంధీ గురించి, వాళ్ళ గురించి. చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులందరూ కూడా ఏ విధంగా ఈ విధంగా మాట్లాడతారు వీళ్ళు. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా హరీష్ రావు గారు మంత్రి అయిందంటే ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం మూలంగానే తాను మంత్రి అయిందన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష. గత ప్రభుత్వం లోపల 2014లో రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని ప్రకటించి 2014 నుంచి 18 వరకు 4 విడతల లోపల చారానా అని చెప్పి లాస్ట్ చారానాగా కూడా ఎగ్గొట్టేసారు అధ్యక్ష. ఎవరికి కూడా ఇయ్యలేదు అధ్యక్ష. అది కూడా మేమే ఇచ్చేసినాం అధ్యక్ష. డిసెంబర్ 12, 2018 సంవత్సరం నుంచి డిసెంబర్ 9, 2023 వరకు అధ్యక్ష ఉన్న రుణాలన్నిటి కూడా ఈ యొక్క పథకం కింద వర్తింపు చేసినాం అధ్యక్ష. అంటే ఇంతకుముందు హరీష్ రావు గారు మాట్లాడుతున్నట్టుగా మేము కండిషన్స్ అప్లై చేయలేదు అధ్యక్ష. అన్కండిషనల్ లోన్ వేవర్ చేసినాం అధ్యక్ష. అన్కండిషనల్ అంటే అధ్యక్ష డిసెంబర్ 12, 2018 అధ్యక్ష 18, 19, 20, 21, 22, 23
అధ్యక్ష 23 డిసెంబర్ 9 వరకు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చే వరకు ఏ రైతైనా సరే ఏ బ్యాంకులైనా సరే వ్యవసాయానికి అప్పు తీసుకున్నాడు అధ్యక్ష ఆ అప్పును బేషరతుగా అధ్యక్ష వితౌట్ కండిషన్స్ మాఫీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇంత మంచి పథకం మన దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా అధ్యక్ష ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు అధ్యక్ష. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలకులు మన రాష్ట్రాన్ని ఉద్దేశ అధ్యక్ష పంజాబ్కు పోయి మహారాష్ట్రకు పోయి అక్కడ ఉన్నటువంటి రైతులకు అక్కడ వాళ్ళు కొన్ని నిధులు ఇచ్చి వచ్చిర్రు అధ్యక్ష. మన రైతుల పొట్టగొట్టి అక్కడ ఉన్న రైతులకు ఎన్నికపోతే మన ప్రాంతంలో ఉన్న పేద ప్రజలు గుణపాఠం చెప్పి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు ఇచ్చిర్రు అధ్యక్ష. ఎంపీ ఎలక్షన్ లోపల కనీసం ఇప్పటికైనా సరే విఘ్నతతో వీళ్ళు ఈ బీఆర్ఎస్ యొక్క మంత్రులు గతంలో పనిచేసిన మంత్రులు ముఖ్యమంత్రులు మెలగాలని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష జూలై 18న ₹1,00,000 వరకు రుణం ఉన్న 11.34 లక్షల రైతన్నలకు 6,035 కోట్ల రూపాయల రుణమాఫీ మొత్తాన్ని వారి ఖాతాలో ఒకేసారి జమ చేసినాం అధ్యక్ష. ఇది అయిపోయింది అధ్యక్ష, జమ అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఎవరికైనా సరే రాకుంటే అధ్యక్ష ఇక్కడున్న ప్రతిపక్ష శాసనసభ్యులకు నేను చెప్తున్నా అధ్యక్ష మీరు మాకు ఇవ్వండి. ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపల ఎవరికైనా రైతుకు ఎక్కడైనా సరే వాళ్ళ ఖాతాలో పైసలు పడకపోతే అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేల మీటింగ్ లో చెప్పిండు అధ్యక్ష మీరు బేషరతుగా కాలర్ ఎగరేసి రైతుల దగ్గర నుంచి విజ్ఞాపన పత్రాలు తీసుకోండి. ఆ రైతులకు మనం తప్పకుండా పరిష్కారం చేద్దామన్నమాట మా అందరు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన అధ్యక్ష. నేను ప్రతిపక్ష శాసనసభ్యులకు చెప్తున్నా అధ్యక్ష మీరు తీసుకురండి, మీరు తీసుకొచ్చి మాకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వండి. ఆ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల గురించి తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అధ్యక్ష రైతు భరోసా కింద అధ్యక్ష ఎకరానికి 15,000 రూపాయలు చెల్లించడానికి విధి విధానాలు ఖరారు చేస్తున్నాం అధ్యక్ష. తొందరలోనే ఈ యొక్క ఎకరానికి 15,000 రూపాయలు కూడా ఏడాదికి వేసే పథకం కూడా స్టార్ట్ అయిపోతుంది అధ్యక్ష. భూమి లేని రైతులకు 12,000 రూపాయలు తప్పకుండా ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతంలో అధ్యక్ష ఆలూరు లోపల మన చేవెళ్ల గడ్డ ఆలూరు లోపల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వచ్చి సబితమ్మ పైనే మట్టి ఎత్తి నెత్తి మీద పెట్టడం జరిగింది అధ్యక్ష. అలాంటి అవకాశం మన ప్రాంతానికి ఆ రోజు దొరికింది అధ్యక్ష. అయితే ఆ ఫోటో ఎప్పుడు చూసినా సరే నాకు గుర్తుకొస్తుంది అధ్యక్ష. ఎందుకంటే నా దగ్గర ఆ ఫోటో ఉంది అధ్యక్ష, నా దగ్గర ఇంట్లో ఎప్పుడు చూసినా సరే అది గుర్తుకొస్తుంది అధ్యక్ష. అంటే ప్రధానమంత్రిని మన ప్రాంతానికి తీసుకొచ్చి అధ్యక్ష మన ప్రాంతంలో ఆలూరు లోపల చిన్న గ్రామం తీసుకొచ్చి కౌకుట్ల పక్కనే ఉంటుంది, సబితమ్మ ఊరు పక్కనే ఉంటుంది అధ్యక్ష. ఆ గ్రామానికి ప్రధానమంత్రిని తీసుకొచ్చి మనం అంత మంచి పథకాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా 100 రోజుల పని కల్పించడం అధ్యక్ష. అసలు మండల ప్రజా పరిషత్లో చర్చనే లేదు అధ్యక్ష. మనం తెచ్చినటువంటి ఆ పథకం మూలంగా లక్షల కోట్లాది మంది ఈ రోజు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు అధ్యక్ష. లేకపోతే ఆయిల్ పామ్ ఏరియా ఎక్స్పెన్షన్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ కింద మనం కొనసాగిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఒక ఆయిల్ పామ్ చెట్టు